తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ కింగ్డమ్ నుండి 1,00,000 కిలోల బంగారాన్ని వెనక్కి తీసుకొచ్చింది. రాబోయే నెలల్లో మరింత బంగారాన్ని భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. 1991లో దేశంలో విదేశీ మారకద్రవ్య సంక్షోభం కారణంగా ఆర్బీఐ తన బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వాటిని విడిపించడమే కాకుండా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. భారత్కు ఇంకా లక్షల కిలోల బంగారం నిల్వలున్నాయి. వంద టన్నుల బంగారం అంటే 1,00,000 కిలోలు. ఇంత భారీ స్థాయిలో బంగారం ఇంగ్లాండ్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖజానాకు చేరింది. 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో దేశానికి బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. చాలా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. భారత్ ఇదే చేసింది. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. పైగా కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున పొత్తిడిని కొనుగోలు చేస్తూ వచ్చిన ఆర్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో నిల్వ చేస్తూ వస్తోంది. 2023లో 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వలో చేర్చింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ వ్యవధిలోనే నిరుడు కంటే 1.5 రెట్లు అధిక బంగారాన్ని కొనుగోలు చేసింది. వీటిలో ఇంగ్లాండ్ నుంచి 100 టన్నుల బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా కొన్ని నెలల పాటు కసరత్తు చేసి భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో భారత్కు తరలించారు. 1991 సంవత్సరంలో దేశంలో దిగుమతి చేసుకోవడానికి విదేశీ కరెన్సీ లేదు. అప్పుడు భారతదేశం తన 67 టన్నుల బంగారాన్ని తనఖా పెట్టి $2.2 బిలియన్ రుణం తీసుకుంది. బంగారాన్ని తనఖా పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముంబై విమానాశ్రయంలో చార్టర్ విమానం బంగారంతో ఇంగ్లాండ్కు వెళ్ళింది. అప్పుడు భారతదేశం ఇంగ్లాండ్ నుంచి రుణం పొందింది. ఆ తర్వాత భారతదేశం తనఖా పెట్టిన బంగారాన్ని రెడీమ్ చేసింది. ఆ తర్వాత క్రమంగా దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా పెరిగాయి. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. భారత్ కూడా అక్కడి డిపాజిటరీల్లో పెద్ద ఎత్తున పసిడిని నిల్వ చేస్తూ వచ్చింది. ఆర్బీఐకి చెందిన సగానికి పైగా బంగారం నిల్వలు విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ల వద్ద సురక్షితంగా ఉన్నాయి. 2024 మార్చి ముగింపు నాటికి భారత్ వద్ద 822.1 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు ఆర్బీఐ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. తాజా తరలింపునతో ఆర్బీఐకి కొంత నిర్వహణ వ్యయాలు తగ్గనున్నాయి. దేశంలో ముంబై, నాగ్పూర్లోని మింట్ రోడ్లోని ఆర్బీఐ బిల్డింగ్లో ఉన్న సేఫ్లలో బంగారాన్ని ఉంచుతారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారంలో 17% కలిగి ఉన్నాయి. 2023 చివరి నాటికి నిల్వలు 36,699 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా ఉంటాయి. ఒక్క బంగారం మాత్రమే కాదు, ఆర్బీఐ వద్ద నగదు నిల్వలు కూడా భారీగా పెరిగాయి. 2023 మార్చి నాటికి కేంద్ర బ్యాంకు వద్ద 63 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్ ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా 2023-24 గాను 2,11,000 కోట్ల డివిడెండ్ను కేంద్రానికి చెల్లించడానికి ఇటీవల ఆర్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. బ్యాలెన్స్ షీట్ పెరిగిన కారణంగా డివిడెండ్ మొత్తాన్ని పెంచినట్లు ఆర్బీఐ తన రిపోర్ట్లో వెల్లడించింది. బంగారం నిల్వలు, విదేశీ మారక ద్రవ్యం, ఆర్బీఐ వద్ద నగదు నిల్వలు పెరగటం దేశ ఆర్థిక వ్యవస్థ పటుత్వానికి నిదర్శనం అనుకోవచ్చు. ప్రపంచాన్ని ఊపేసే మాంద్యం వచ్చినా దేశం తట్టుకోగలుగుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.